we discussed eliminating arbitrary constants and eliminating arbitrary function and eliminating arbitrary two functions for the formulation of PDE. So in two ways, asking the question, eliminating the arbitrary constants or form the partial differential equation. మన క్వశ్చన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయమని అడిగినా లేదు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ని ఎలిమినేట్ చేయమన్నా కానీ ప్రాసెస్ ఇదే. కాన్స్టెంట్స్ ఎలిమినేట్ చేసినా మనం, లేదు ఫంక్షన్స్ ని ఎలిమినేట్ చేయమన్నా ఇదే. సో లాస్ట్ క్లాస్ లో ఆర్బిటరీ కాన్స్టెంట్ ఎలిమినేషన్, ఫంక్షన్ ఎలిమినేషన్, టూ ఫంక్షన్ ఎలిమినేషన్ చేసాం. దీంట్లో ఏంటంటే ఫంక్షన్ లో రిమైనింగ్ టూ ఫంక్షన్స్ ఇస్తే ఎలాగా అంటే ఇన్ బిట్వీన్ ఫంక్షన్ గివ్ అనదర్ టూ ఫంక్షన్స్ అంటే ఎఫ్ ఆఫ్ యూ కామా వి ఈక్వల్ టు 0 ఇచ్చినప్పుడు, ఇటువంటి ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, దీంట్లోనే మళ్ళీ ఇంకో టూ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి ఈరోజు చూద్దాం. ఇక్కడ మనకి 10th ప్రాబ్లం అబ్జర్వ్ చేసినట్టయితే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ జెడ్ స్క్వేర్ కామా, రొటేట్ చేసి చూపిస్తాను. సో ఇది ప్రాబ్లం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ జెడ్ స్క్వేర్ కామా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 అంటున్నాడు. సో ఫస్ట్ ఫంక్షన్ ఎప్పుడు కూడా మన కామా ఉంది కాబట్టి దీన్ని యూ అనుకుందాం, దీన్ని వి అనుకుందాం. సో యూ ఈక్వల్ టు ఎక్స్ వై ప్లస్ జెడ్ స్క్వేర్, వి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. దీనికి టోటల్ డెరివేటివ్ అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేసినప్పుడు ఇది వస్తుంది. ఎఫ్ ని విత్ రెస్పెక్ట్ టు యూ చేయాలి, ఎందుకంటే దీన్ని యూ అనుకున్నాం కదా. అలాగే యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఎఫ్ అనేది యూ కామా విలో ఉంది. ఇలాగా ఎఫ్ ఆఫ్ యూ కామా వి ఈక్వల్ టు 0 తీసుకుంటే ఎఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ కామా వి. సో ఎఫ్ ఈజ్ పాసిబుల్ టు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు యూ అండ్ విత్ రెస్పెక్ట్ టు వి అండ్ అగైన్ వి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో ఎఫ్ ని యూతో చేసినప్పుడు యూని ఎక్స్ తో చేయాలి. అలాగే ఎఫ్ ని వితో చేసినప్పుడు ఆ విని ఎక్స్ తోను వైతోను రెండింటితోనూ చేయొచ్చు. ఓకే, సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ గా ఎఫ్ ని ఎక్స్ తో చేయకూడదు. దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎఫ్ ని విత్ రెస్పెక్ట్ టు యూ చేయాలి, అదే యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. సిమిలర్లీ ఎఫ్ ని విత్ రెస్పెక్ట్ టు యూ చేయాలి, యూని విత్ రెస్పెక్ట్ టు జెడ్ కూడా డిఫరెన్షియబులే కదా, జెడ్ తో చేయాలి. మళ్ళీ జెడ్ ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే జెడ్ స్క్వేర్ ఉంది అనుకో, దాని డెరివేటివ్ కట్టాలి 2z, మళ్ళీ జెడ్ డో జెడ్ బై డో ఎక్స్. ఇలా అయితే ఎలా యూజ్ చేస్తామో, జెడ్ ఈజ్ ఏ డిపెండెంట్ వేరియబుల్, జెడ్ ఈజ్ డిఫరెన్షియబుల్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై. సో ఇక్కడికి ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అయింది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఎఫ్ ని విత్ రెస్పెక్ట్ టు యూ చేస్తున్నాం, అదే యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. ఎక్స్ ని కూడా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే అనుకో డో ఎక్స్ బై డో ఎక్స్ రాయాలి. ఇక్కడ యాక్చువల్గా మీకు డౌట్ ప్రకారం క్లారిటీ ఇవ్వాలంటే ఇక్కడ డో ఎక్స్ బై డో ఎక్స్ రాయాలి. ఈ డో ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుంది, అందుకే రాయలేదు. సో అక్కడ ఒకవేళ డో ఎక్స్ బై డో ఎక్స్ ఉందనుకుందాం. ఇక్కడ మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు జెడ్, ఎఫ్ ని విత్ రెస్పెక్ట్ టు యూతో, యూని విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో, జెడ్ ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో, అలా అనమాట. అలాగే విత్ రెస్పెక్ట్ టు వి అనమాట, ఎఫ్ ని విత్ రెస్పెక్ట్ టు వి, వితో విని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. నెక్స్ట్ ఎఫ్ ని విత్ రెస్పెక్ట్ టు వి, విని విత్ రెస్పెక్ట్ టు జెడ్, జెడ్ ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇదంతా కూడా ఏంటి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డెరివేటివ్ జరిగింది. మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అలా తీసుకుంటే ఎఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ కామా వి, ఫస్ట్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు యూ టు ఎఫ్ అండ్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ టు యూ. ఎఫ్ ని యూతో చేయాలి, యూని ఎక్స్ తో చేయాలి, ఎక్స్ ని ఎక్స్ తో చేస్తే అక్కడ 1 అవుతుంది, అందుకే రాయలేదు. ఎఫ్ ని యూతో చేస్తాం, మళ్ళీ యూని ఒక అనదర్ వేరియబుల్ జెడ్ తో చేస్తాం, జెడ్ ని ఎక్స్ తో చేయాలి. ఇదంతా యూ కాంబినేషన్. ఇప్పుడు వీకి వెళ్ళండి. ఎఫ్ ని వితో చేస్తాం, విని ఎక్స్ తో చేస్తాం, ఎక్స్ ని ఎక్స్ తో చేస్తే 1 అవుతుంది కాబట్టి రాయలేదు. సో ఎఫ్ ని వితో చేస్తాం, విని జెడ్ తో చేస్తాం, జెడ్ ని ఎక్స్ తో చేస్తాం. ఇదంతా కూడా దేని డెరివేటివ్, విత్ రెస్పెక్ట్ ఎక్స్. దీన్ని ఏమంటాం అంటే టోటల్ డెరివేటివ్ అంటాం. ఈ వాల్యూస్ అన్ని కావాలి. అలాగే విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే సిమిలర్లీ
ఈ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేసి పక్కన పెట్టుకుంటాం. విత్ రెస్పెక్ట్ టు అంటే డో యూ బై డో వై కడితే ఎక్స్ వస్తుంది, తర్వాత ఏమో 2z ది వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఎందుకంటే యూ అంటే ఫార్ములా ఉంది కదా ఎక్స్ వై ప్లస్ జెడ్ స్క్వేర్, దానికి అనమాట డెరివేటివ్ కడితే. సో అలాగే ఫార్ములా ఎఫ్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేస్తే దీని వాల్యూ వై, దీని వాల్యూ 2z ఇంటూ పి, దీని వాల్యూ 1, దీని వాల్యూ పి ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ క్వశ్చన్ ఏం చేస్తామంటే డో ఎఫ్ బై డో యూలు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఎక్కడో డో ఎఫ్ బై డో యూ ఉంది, ఎక్కడో డో ఎఫ్ బై డో యూ ఉంది. ఈ రెండు కామన్ తీసాం అనుకో ఏం మిగులుతుంది? ఇక్కడ మనకి 2zp ఒకటి మిగులుతుంది, ఇక్కడ y అంటే y ప్లస్ 2zp. ఈ రెండింటిలోంచి డో ఎఫ్ బై డో వి కామన్ ఏంటి? 1 ప్లస్ పి. ఇదంతా విత్ రెస్పెక్ట్ చేయక వచ్చిన ఆన్సర్. దాన్నే మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ క్వశ్చన్ 2 అనుకుంటున్నాం. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ వైకి మనం ఏం చేద్దామంటే టోటల్ డెరివేటివ్ ఫార్ములా రాద్దాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y. సో డో ఎఫ్ బై డో యూ, యూని విత్ రెస్పెక్ట్ టు y. డో వై బై డో y వస్తుంది 1 అనమాట. ఎఫ్ని యూతో, యూని జెడ్తో, జెడ్ని వైతో, తర్వాత ఎఫ్ని వితో, విని వైతో. డో వై బై డో వై 1 అవుతుంది. ఎఫ్వి, వి టు జెడ్, జెడ్ టు వై. ఈ వాల్యూస్ అని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి యూ కమా వి వాల్యూస్ తెలుసు కదా. యూని ఇక్కడ చూడండి, డో ఎఫ్ బై డో యూ అంటే మనం క్యాలిక్యులేట్ చేయలేము, ఈ వాల్యూ తెలీదు. కానీ యూని విత్ రెస్పెక్ట్ టు వై చేయొచ్చు, దాని వాల్యూ ఎక్స్. ఈ వాల్యూ తెలీదు. కానీ డో యూ బై డో జెడ్ చేయొచ్చు, దాని వాల్యూ 2z. డో జెడ్ బై డో వై అంటే అది క్యూ అనమాట. సో డో ఎఫ్ బై డో వి తెలీదు, డో వి బై డో వై 1, డో ఎఫ్ బై డో వి తెలీదు, డో వి బై డో జెడ్ 1, డో జెడ్ బై డో వై వాల్యూ క్యూ. సో పి అంటే డో జెడ్ బై డో ఎక్స్, క్యూ అంటే డో జెడ్ బై డో వై అని తెలుసు కదా మనకు, ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పే కదా. పి అంటే డో జెడ్ బై డో ఎక్స్, సో క్యూ ఈక్వల్ టు డో జెడ్ బై డో వై. అంటే ఈ వాల్యూ పి అవుతుంది, సారీ క్యూ అవుతుంది కదా. దీని వాల్యూ డో యూ బై డో వై క్యాల్కులేట్ చేయాలి. ఇది డో జెడ్ బై డో వై అంటే ఇది క్యూ అవుతుంది, అలాగే ఈ వాల్యూ కూడా క్యూ అవుతుంది అనమాట. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ అన్నిటిలోంచి ఇక్కడ డో ఎఫ్ బై డో యూ కామన్ తీయండి, ఇక్కడ ఎక్స్ మిగిలిపోతుంది, ఇక్కడ 2zq అంటే ఎక్స్ ప్లస్ 2zq ఇంటూ డో ఎఫ్ బై డో యూ. ఈ రెండింటిలోంచి ఇది కామన్ తీయండి, డో ఎఫ్ బై డో వి కామన్ తీయండి, 1 ప్లస్ క్యూ మిగులుతుంది అనమాట. ఓకే, సో ఎలిమినేటింగ్ డో ఎఫ్ బై డో యూ, డో ఎఫ్ బై డో యూ 2 and 3. ఈ రెండింటి నుంచి దీన్ని వీటిని అంటే ఇక్కడ ఉన్న వాల్యూని, ఇది థర్డ్ ఈక్వేషన్ కదా, సెకండ్ ఈక్వేషన్ ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ ఉంది. సో ఈ రెండు ఫస్ట్ కాలం y ప్లస్ 2pz 1 ప్లస్ పి, ఈ రెండు సెకండ్ కాలం ఎక్స్ ప్లస్ 2qz 1 ప్లస్ క్యూ. డెట్ కట్టేస్తాం, డెట్ కట్టి ఏడి మైనస్ బీసీలా ఉంది కదా, ఏడి మైనస్ బీసీ ద్వారా సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఇదన్నమాట. అంటే ఫంక్షన్ లోపల ఇంకో వాల్యూ కనుక ఇస్తే దాన్ని మనం ఫార్ములా రాయాలి. ఆ ఫార్ములా ఎలా రాయాలో ఒకసారి మీకు రాసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ డో ఎఫ్ బై డో యూ, డో యూ బై డో ఎక్స్, ఇక్కడ కూడా డో ఎక్స్ బై డో ఎక్స్ వస్తుంది. ఫస్ట్ రాస్తున్నాను, తర్వాత క్యాన్సిల్ చేద్దాం. ఈసారి జెడ్తో ఫస్ట్ డో ఎఫ్ బై డో యూ, ఈసారి డో యూ బై డో జెడ్, డో జెడ్ బై డో ఎక్స్. ఇదంతా యూకి సంబంధించింది. ఇప్పుడు వీకి రాస్తున్నా, డో ఎఫ్ బై డో వి, డో వి బై డో ఎక్స్, డో ఎక్స్ బై డో ఎక్స్, అది 1 అవుతుంది రాశాను. తర్వాత జెడ్తో డో ఎఫ్ బై డో వి, డో వి బై డో జెడ్, డో జెడ్ బై డో ఎక్స్. ఇది ఫార్ములా ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ వాల్యూ ఎలాగో 1 కాబట్టి దీన్ని తీసేస్తాం, అలాగే ఈ వాల్యూ 1 కాబట్టి దీన్ని రబ్ చేసేస్తాం. తర్వాత నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ సేమ్ వాల్యూస్ ఎక్స్ తీసేసి వై పెట్టుకోండి సరిపోతుంది. డో యూ బై డో వై, డో వై, ఇది సెకండ్ ఫార్ములా. ఓకే, ఇలా చేసి సింప్లిఫై చేసిన రెండింటికి డో ఎఫ్ బై డో యూ, డో ఎఫ్ బై డో వి కామన్ తీసుకుంటాం. రెండింటికి డెట్ కడితే వచ్చిన ఆన్సర్ మనకి రిక్వైర్డ్ సొల్యూషన్ అవుతుంది. ఇది థర్డ్ మెథడ్.
దీంట్లో కూడా ఎలాగే ఉంది చూడండి. ఈ వాల్యూ ప్రూవ్ చేయమని చెప్తున్నాడు. ఎఫ్ లోపల ఒక వాల్యూ ఉంది, దీన్ని యూ అనుకుంటాం. ఇంకో వాల్యూ ఉంది, దీన్ని వి అనుకుంటాం. సో యూ కామా వీలు కావాలంటే మనకి ఇక్కడ ఉన్న ఫార్ములా రాసుకుంటాం. ఇవన్నీ ముందు సాల్వ్ చేస్తాడు. సాల్వ్ చేసిన అన్నిటిని తీసుకెళ్తే దేంట్లో పెడతాం మనం, ఫంక్షన్లో రీప్లేస్ చేస్తాం, ఎల్హెచ్ఎస్. దాని నుంచి ఏం చెప్తున్నాడు, సో దట్ అక్కడ ఒక వాల్యూ అడుగుతున్నాడు. ఏంటంట, ఏం కావాలంట, వై స్క్వేర్ మైనస్ జెడ్ ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై జెడ్ ఇంటూ డో యూ బై డో వై జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ఇంటూ డో యూ బై డో జెడ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూ ఇచ్చాడు కదా, యూ ఇచ్చాడు, ఈ మొత్తాన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో డెరివేటివ్ చేస్తే డో యూ బై డో ఎక్స్, విత్ రెస్పెక్ట్ వైతో చేస్తే ఇది, విత్ రెస్పెక్ట్ జెడ్ తో చేస్తే ఇది. అంటే ఇంతకుముందు ప్రాబ్లంకి దీనికి సంబంధం లేదు. ఇది డిఫరెంట్. కాబట్టి ఫస్ట్ డో యూ బై ఈ రెండు ఫంక్షన్స్ కి విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో డెరివేటివ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో డెరివేటివ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, ఇక్కడేమో 2z మిగులుతుంది. అది 2x, 2z. రెండింటిలోంచి 2 కామన్ తీసి అదర్ రాసి ఇక్కడ x, z ఉంచాను. ఇప్పుడు డో యూ బై డో వై కడదాం. డో యూ బై డో అని మళ్ళీ ఫంక్షన్ కి డెరివేటివ్ ఎఫ్ డాష్ విత్ రెస్పెక్ట్ వైతో, దీని మొత్తానికి విత్ రెస్పెక్ట్ వైతో డెరివేటివ్ ఎక్స్ స్క్వేర్ 0, 2yz కి 2z, ఈ 2 ఎదర్ రాసాం, z మిగులుతుంది. ఇక్కడ y స్క్వేర్ కి 2y, 2 రాసాం కాబట్టి y మిగులుతుంది. సో దాన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం, దీన్ని 3 అనుకున్నాం. విత్ రెస్పెక్ట్ టు జెడ్ కూడా చేయాలి కదా, జెడ్ కూడా డిఫరెన్షియబులే కదా. డో యూ బై డో జెడ్ కట్టాం. ఈ వాల్యూ మొత్తానికి ఎఫ్ డాష్ విత్ రెస్పెక్ట్ టు జెడ్, దీంట్లో జెడ్ ఉంటే ఎక్స్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ 0, 2y మిగులుతుంది. 2 కామన్ తీసి ఎదరేసాము. ఇక్కడ 2zx లో జెడ్ వాల్యూ 1, 2x మిగులుతుంది, 2 రాసాం కాబట్టి x. ఇది మిగిలింది మనకు వాల్యూస్. ఈ ఈక్వేషన్ 2ని 3ని 4ని ఏం చేద్దామంటే ఎల్హెచ్ఎస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఇచ్చిన ఎల్హెచ్ఎస్ ఏంటంటే ఇది, ఈ వాల్యూ ఇంటూ ఇదంతా డో యూ బై డో ఎక్స్, ఈ వాల్యూ ఇంటూ ఇదంతా డో యూ బై డో వై, ఈ వాల్యూ ఇంటూ ఇదంతా డో యూ బై డో జెడ్. సో మూడిట్లోనూ కామన్కి ఏముందంటే 2 ఇంటూ ఈ వాల్యూ అనేది కామన్. సో కామన్ తీసాను. సో వై మైనస్ జెడ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కామా వై, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై జెడ్ ఇంటూ జెడ్ కామా వై, తర్వాత జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ఇంటూ వై కామా ఎక్స్. ఇప్పుడు కరస్పాండింగ్ టర్మ్స్ ని మల్టిప్లై చేసుకోండి. ఓన్లీ టర్మ్స్ మాత్రమే, అంటే ఫస్ట్ టర్మ్స్ ని సెకండ్ టర్మ్స్ ని మల్టిప్లై చేసుకోండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుందో అంటే ఈ వాల్యూ అలా కాన్స్టెంట్ తీసాం. ఇది ఫస్ట్ టర్మ్ మల్టిప్లికేషన్, ఇది సెకండ్ టర్మ్ మల్టిప్లికేషన్, అలా అన్ని మల్టిప్లై చేసి పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఈ వాల్యూలో ఫస్ట్ టర్మ్స్ అన్నిటిని యాడ్ చేయండి. ఫస్ట్ టర్మ్స్ అన్ని యాడ్ చేయాలంటే ఏంటి, ఇదిగో ఈ టర్మ్ ప్లస్ ఇది ప్లస్ ఇది యాడ్ చేయండి. తర్వాత కామా పెట్టి మళ్ళీ సెకండ్ టర్మ్స్ మొత్తం యాడ్ చేయండి. సో 0, 0 వస్తుంది. 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది, 0. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చెప్పిన 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం ఫంక్షన్ లోపల 2 ఫంక్షన్స్ ఉన్నాయి కదా, యూ కామా వి అనుకున్నాము. సెకండ్ ప్రాబ్లం డైరెక్ట్ గా యూ ఇచ్చేసాడు. యూని మనం ఏం చేసామంటే డో యూ బై డో ఎక్స్ కట్టాం, డో యూ బై డో వై కట్టాం, డో యూ బై డో జెడ్ ఫైండ్ అవుట్ చేసి తీసుకెళ్ళి వాడు ఏదైతే ఈక్వల్ టు 0 అని చెప్పమన్నాడు ఎల్హెచ్ఎస్ లో రీప్లేస్ చేసాం. ఎల్హెచ్ఎస్ లో క్యాలిక్యులేట్ చేసిన మల్టిప్లికేషన్ 2 టర్మ్స్ సపరేట్ చేసి ఫస్ట్ టర్మ్స్ మొత్తాన్ని యాడ్ చేయండి, సెకండ్ టర్మ్స్ కామా పెట్టి సెకండ్ టర్మ్స్ మొత్తాన్ని యాడ్ చేయండి, అప్పుడు 2 0 అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒక ఎల్ఎంఎన్ లో లాస్ట్ పేపర్ లో ఈ క్వశ్చన్ అడిగాడు అమ్మ, కొంచెం జాగ్రత్త చూడండి. ప్రీవియస్ పేపర్ మోడల్ పేపర్లు ఇది అడిగాడు. ఫైండ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్ ప్లేన్స్ which are at a constant distance a from the origin. Plane equation ax plus by plus cz equal to 0 ఉంటుంది కదా. ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ ax plus by plus cz equal to d, ఇది ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్. ఆల్రెడీ డిస్టెన్స్ ఏ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏ రాయడం కరెక్ట్ కాదు. డి అంటే డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ వాల్యూ ఏ అంటున్నాడు క్వశ్చన్ లో, ఏ తీసుకోమన్నాడు. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏ రాయడం కుదరదు కాబట్టి నేను వేరియబుల్స్ మార్చేస్తాను. ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ ఈక్వల్ టు ఏ అని తీసుకుంటా. ఇది ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్, జనరల్ ప్లేన్, మనం చిన్నప్పుడు చదువుకుంటాం. కాబట్టి ఏబిసిడి ప్లేస్ లో ఎల్ఎంఎల్ తీసుకుంటున్నాం, ఎందుకంటే డిస్టెన్స్ డిఈ ప్లేస్ లో ఏ ఇచ్చాడు కాబట్టి. ఇక్కడ ఏఎక్స్ ఆ రైట్ సైడ్ ఏ ఉండకూడదు, అందుకని అనమాట ఈ ఏబిసిని మనం మార్చేసాం దేంట్లోకి, ఎల్ఎంఎన్ లోకి మార్చాం.
రాయండి. ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ నార్మల్ ఫామ్ lx plus my plus nz ఈక్వల్ టు ఏ. ఇది ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ మనం 7th క్లాస్ లో చదువుకున్న ఈక్వేషన్ అదే. ఇక్కడ ఎల్ కామ ఎన్ అనేవి డైరెక్ట్ కాసైన్స్ ఇవన్నీ తెలిసినవి నార్మల్ ఫామ్. అలాగే వీటి యొక్క ఎడిషన్ చేసి స్క్వేర్ యొక్క ఎడిషన్ చేస్తే అది ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే అలాగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 1 అవుతుంది ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ లో. సో అలాగే ఇక్కడ ఏమవుతుంది ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు ఎన్ ఫ్రమ్ ది డైరెక్షన్ కోసైన్స్. సో ఆ ప్రకారం తీసుకుంటే ఈ వాల్యూ అవుతుంది. దీని నుంచి ఒక వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుంది. సో మనకి ఎల్లో ఎంఓ ఎన్ మూడు ఫైండ్ అవుట్ చేయడానికి అవ్వదు కాబట్టి ఎన్ అని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎల్ కామ ఎంలో రాసేద్దాం. అంటే ఎన్ ఉండదు ఈక్వేషన్ లో, ఎల్లో ఎంఏ ఉంటుంది. మనం అప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎల్ విత్ రెస్పెక్ట్ టు ఎం చేయొచ్చు. 3 ఉంటే కష్టం అయిపోద్ది. అందుకని నేను ఏం చేస్తాను అంటే ఎల్ఎంఎన్ల ద్వారా యూజ్ చేసుకొని ఎన్ని ఎల్ఎంలోకి మార్చేస్తాను. మనకేం తెలుసు ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఈక్వల్ టు 1 అని తెలుసు కదా. ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్. ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్. అదే ఎన్ స్క్వేర్ కదా ఎన్ అంటే. ఓకే, ఇప్పుడు ఎన్ కూడా దేంట్లోకి వెళ్ళిపోయింది ఎల్ఎంలోకి వెళ్ళిపోయింది. అంటే 3 వేరియబుల్స్ ని ఓన్లీ మనం 2 వేరియబుల్స్ కింద మార్చేసుకున్నాం. ఎన్ అనేది ఇక మనకి ఈక్వేషన్ లో ఉండదు. మనకి ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఏం తెలుసు ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్. ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ఎన్ అంటే ఇప్పుడు మనం సాల్వ్ చేస్తుంది ఇంటూ జెడ్ ఈక్వల్ టు ఏ అని తీసుకుంటాం. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో మనం డిఫరెన్షియేషన్ చేయండి. ఎల్ఎక్స్ అంటే ఎల్ కాన్స్టెంట్, దీంట్లో ఎక్స్ లెస్ కాబట్టి 0, దీంట్లో జెడ్ ఉంది కాబట్టి డో జెడ్ బై డో ఎక్స్. డో జెడ్ బై డో ఎక్స్ అంటే పి అని తెలుసు. ఓకే, సో ఎల్ ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ ఇంటూ పి ఈక్వల్ టు 0. అలాగే విత్ రెస్పెక్ట్ టు వై చేద్దాం. అప్పుడు ఎం వస్తుంది కదా విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు ఎం ఇంటూ ఈ డో జెడ్ బై డో వై అంటే క్యూ తీసుకుంటాం. ఈ ఈక్వేషన్ 4ని 5ని సాల్వ్ చేస్తే ఎల్ ఈక్వల్ టు రాసుకోవచ్చు మనం జనరల్ ఈ ఎం ఉంది అనుకో, ఈ ఎం ఈక్వల్ టు ఏం చేస్తున్నాడు అంటే ఆ వాల్యూ మొత్తం అటైపుకి వెళ్ళడానికి ఏం చేస్తున్నాం అంటే మైనస్ పెడతాం. అలాగే ఎల్ కూడా అటైపుకి వెళ్తే మైనస్ అవుతుంది. ఇగో ఎల్లో ఎం వచ్చింది. ఈ రెండు వైపులా స్క్వేర్ చేయండి, ఎందుకంటే ఈ రూట్లు పోవాలి కదా. ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే పీ స్క్వేర్ అవుతుంది. దీనికి చేస్తే ఎం స్క్వేర్ అవుతుంది అనమాట. అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే సో మనకి ఎంత మిగులుతుంది 1 మైనస్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ అవుతుంది. 1 పక్కన పెట్టండి, ఈ రెండింటిలో మైనస్ కామన్. అప్పుడు ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ అవుతుంది అనమాట. ఏంలా ఈ వాల్యూ సింప్లిఫై చేయడానికి 1 మైనస్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు 1 మైనస్ మళ్ళీ ఇక్కడ ఎల్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వచ్చింది. ఏది ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ రెండింటిలోంచి కామన్ దిగా. ఇప్పుడు ఈ వాల్యూ ఉంది 1 మైనస్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు 1 మైనస్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ రాసుకోవచ్చు. ఎల్ స్క్వేర్ అంటే ఏంటి ఎం స్క్వేర్ అంటే ఏంటో రాసుకోండి. తర్వాత ఈ వాల్యూ ప్రకారం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ అంతా మైనస్ ఉంది. ఈ మైనస్ కనుక ఇటెప్కి వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఇది ఇటెప్కి వస్తే ప్లస్ అవుతుంది. రెండింటిలోంచి 1 మైనస్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ కామన్ తీసాం అనుకో, ఇంకేం మిగులుతుంది ఇక్కడ 1 మైనస్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 1 మిగులుతుంది. అంతేనా? ఇక్కడ చూడండి ఒకసారి, ఈ మైనస్ ఇటెప్కి వస్తే ప్లస్ అయింది. ఇది ఆల్రెడీ ఉంది లెఫ్ట్ సైడ్, ఇది ప్లస్ అయింది, రైట్ సైడ్ 1 ఉంది. అలా ఉంచేయండి. ఇప్పుడు రెండింటిలోంచి ఏం కామన్ తీస్తున్నారు ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ కామన్ తీయండి. ఇక్కడ ఈ వాల్యూ కామన్ వెళ్ళిపోతే దాని ప్లేస్ లో 1, ఈ వాల్యూ కామన్ వెళ్ళిపోతే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మిగులుతుంది ఈక్వల్ టు 1. సో 1 మైనస్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ ప్లస్ లో ఏ రాసుకోవచ్చు, ఇది ఇటెప్పిపోతే ఈ టర్మ్ ఇటెప్పిపోతే బైలోకి వస్తుంది. సో 1 మైనస్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ అంటే 1/1 ప్లస్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అవుతుంది. ఆల్రెడీ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. ఎంతని 1 మైనస్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ అంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఇక్కడ ఈ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ వాల్యూ ఏం తీసుకుందాం అంటే 1 ప్లస్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇంటూ పీ స్క్వేర్, అంతే కదా. దీని ప్లేస్ లో ఇదే కదా మనం సాల్వ్ చేస్తుంది. దీని ప్లేస్ లో ఈ వాల్యూ తీసుకున్నాం. ఈ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అలాగే ఉంది. దాన్ని న్యూమరేటర్ తీసుకొచ్చేయండి, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ బై 1 ప్లస్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అవుతుంది.
ఇది పక్కన పెట్టుకుంటే అసలు ఎల్ వాల్యూ ఫస్ట్ సాల్వ్ చేసినంత ఈక్వేషన్ 6 నుంచి ఎల్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ ఇంటూ పి. మొత్తం మైనస్ కామ్ తీసాం అనుకో, ఇక్కడ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ అంటే పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. అలాగే ఎం వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఇవన్నీ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎల్ఎంఎల్ లేకుండా అనమాట. అంటే ఈక్వేషన్ మొత్తం తీసుకెళ్ళి దేంట్లో పెడదాం, ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ ఈక్వల్ టు ఏ అనే డిస్టెన్స్ ఉంది కదా, దాంట్లో రీప్లేస్ చేద్దాం. ఇక చూడండి, ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై దీంట్లో పెడదాం. ఎల్ అంటే మైనస్ పి బై ఈ వాల్యూ, ఎం అంటే ఈ వాల్యూ ఇంటూ వై, ఎన్ అంటే 1 మైనస్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ అంటే ఇది ఈక్వల్ టు మైనస్ ఏ. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే జెడ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూఐ ఇంటూ ఏ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో ఎందుకు ఇవన్నీ సాల్వ్ చేశాడు అంటే ఎల్ మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ పీక్యూలోకి వెళ్ళిపోవాలి, ఎల్ ఉండకూడదు, ఇక్కడ ఎల్ ఉండకూడదు, ఇక్కడ ఎం ఉండకూడదు, ఇక్కడ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఉండకూడదు. ఆ వాల్యూస్ కోసమే ఇక్కడ అంతా క్యాల్కులేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎల్ఎన్ సాల్వ్ చేసాం, ఎల్ఎన్ సాల్వ్ చేస్తే మళ్ళీ ఎల్ఎల్లోనే వచ్చింది. ఓ ఎంని సాల్వ్ చేసాం, ఇక్కడ మళ్ళీ ఎంఎల్లోనే వచ్చింది ఎల్ఎంలో. అలా రాకూడదని ఇది క్యాల్కులేషన్ అంతా. సింప్లిఫై చేస్తే 1 మైనస్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ వాల్యూ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది చూడండి. ఎల్ఎంఎన్లో లేకుండా ఒక ఈక్వేషన్ వచ్చింది, 1 మైనస్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ అంటే ఒక ఈక్వేషన్ వచ్చింది, 1/1 ప్లస్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ని. దానికోసం ఈ క్యాల్కులేషన్ అంతా చేయడం జరిగింది. ఈరోజు చెప్పిన 4 ప్రాబ్లమ్స్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ పేపర్లో ఉన్నాయి. సో ఈ రోజు టాపిక్ వచ్చేద్దాం, డైరెక్ట్ ఇంటిగ్రేషన్. సొల్యూషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. A relation between dependent and independent variables which satisfy the given differential equation is called the solution of partial differential equation. డిపెండెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్ తో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక మనం సాల్వ్ చేయగలిగితే దాన్నే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటున్నాం. కంప్లీట్ ఇంటిగ్రల్. ఏ సొల్యూషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా ఏ కామా బి ఈక్వల్ 0 ఆఫ్ ఏ ఫస్ట్ ఆర్డర్ PDE which contains 2 arbitrary constant is called the complete integral. కంప్లీట్ ఇంటిగ్రల్ ఉంటే 2 arbitrary constants ఉండాలంట దాంట్లో. జనరల్ సొల్యూషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా పై ఆఫ్ ఏ ఈక్వల్ 0 అయితే ద సొల్యూషన్ కంటైనింగ్ ఎన్ ఆర్బిటరీ కాన్స్టెంట్ పై విచ్ ఈస్ కాల్డ్ ది జనరల్ సొల్యూషన్. పర్టికులర్ సొల్యూషన్, పర్టికులర్ గా కొన్ని వాల్యూస్ దగ్గర అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 పెట్టండి, వై ఈక్వల్ టు 3 పెట్టండి అని చెప్పేది, పర్టికులర్ గా ఒక వాల్యూస్ చెప్పేదాన్నే పర్టికులర్ సొల్యూషన్ అంటాం. సింగులర్ సొల్యూషన్, ది ఎన్వలప్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ సర్ఫేస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా ఏ కామా బి విత్ పారామీటర్స్ ఏ అండ్ బి ఇట్ ఎగ్జిస్ట్ కాల్డ్ సింగులర్ ఇంటిగ్రల్. ఇలా ఎగ్జిస్ట్ అయితే దాన్నే మనం ఏమంటాం అంటే సింగులర్ ఇంటిగ్రల్స్ అంటాం. ఇది ఈరోజు క్వశ్చన్. ఈక్వేషన్ సాల్వబుల్ బై డైరెక్ట్ ఇంటిగ్రేషన్. ది ఈక్వేషన్ విచ్ కంటైన్ ఓన్లీ వన్ పార్షియల్ డెరివేటివ్ కెన్ బి సాల్వ్డ్ బై డైరెక్ట్ ఇంటిగ్రేషన్. హౌఎవర్ ఇన్ ప్లేస్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ we must use arbitrary functions of the variables kept constant. అంటే మీకు 3 టైమ్స్ డెరివేటివ్స్ ఉన్నాయనుకో, 3 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఎక్స్ వై జెడ్ ఉంది అనుకో, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అప్లై చేసినప్పుడు జెడ్ కామా వై అనేది కాన్స్టెంట్ కింద చూపిమంటున్నాడు. అలాగే వైతో కనుక మీరు ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఎక్స్ కామా వై అనేవి కాన్స్టెంట్స్, అవే ఆర్బిటరీ ఫంక్షన్స్ కింద చూపించాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. సాల్వ్ డో క్యూబ్ జెడ్ బై డో ఎక్స్ క్యూబ్ సో ఇది ప్రాబ్లం. సాల్వ్ డో క్యూబ్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ డో వై ప్లస్ 18xy xy స్క్వేర్ sin 2x మైనస్ y ఈక్వల్ టు 0. అంటే డో క్యూబ్ జెడ్ బై డో క్యూబ్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ డో వై అంటే మనం ఎక్స్ తో 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి, వైతో 1 టైం ఇంటిగ్రేషన్ చేయాలి, అదే కదా.
అంటే ఇలాగ ట్రిపుల్ ఇంటిగ్రల్ తీసుకుంటే కానీ అది జెడ్లోకి 3 టైమ్స్ డెరివేటివ్ క్యాన్సిల్ చేయాలంటే 3 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వైతో, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. అలా చేసినప్పుడే మనకి ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలి, మనకి ఇటు సైడ్ క్యాన్సిల్ అవ్వాలి. అంటే ఆల్రెడీ వై ఉంది కాబట్టి చూడండి, ఈ ఇంటిగ్రేషను ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇది దీంట్లో 2 టైమ్స్ అనుకో, అంటే ఏం మిగులుతుంది, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై మిగులుతుంది. ఇక్కడ వై కాన్స్టెంట్ అనమాట, పక్కన పెట్టండి. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేసాం అనుకో, ఈ డిఎక్స్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అవుతుంది, ఈ డెరివేటివ్ క్యాన్సిల్ అవుతుంది, డో జెడ్ బై డో వై మిగులుతుంది. ఇక్కడ కూడా వై కాన్స్టెంట్. సో ఇక్కడ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ వై చేస్తే ఈ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ జెడ్ మిగులుతుంది. అలాగా అంటే కింద డో ఎక్స్ స్క్వేర్ అంటే దీన్ని 2 టైమ్స్ ఎక్స్తో చేయాలి. అంటే ఎలా చేసుకుంటూ వెళ్ళాలి ఇంటిగ్రేషన్. ఓకే, చేద్దాం చూడండి. ఫస్ట్ ఇటు రైట్ సైడ్ ఎక్స్ ఉంది కాబట్టి 1 టైం ఇంటిగ్రేటింగ్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ట్రీటింగ్ వై యాజ్ ఏ కాన్స్టెంట్ చేయండి. దీనికి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అప్లై అయితే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లో ఒకటి, ఇది 2 టైమ్స్ అంటే డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై. ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసాం కాబట్టి 18 వై స్క్వేర్ అనేది కాన్స్టెంట్. 18 వై స్క్వేర్ కాన్స్టెంట్, ఇంటిగ్రల్ ఎక్స్ ఉంటుంది. ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ బై 2, అది ఇక్కడ రాస్తాను. దీంట్లో 18 వై స్క్వేర్ కాన్స్టెంట్, ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2. తర్వాత సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఆఫ్ 2x మైనస్ వై, ఎక్స్ ఏ కోషన్ అంత 2, డెరివేటివ్ అయితే ఇంటిలో రావాలి, ఇంటిగ్రేషన్ అయితే బయలో రావాలి, ఇదిగో బై 2. సో ఇది మొత్తం అయిపోయింది ఇంటిగ్రేషన్. ఈక్వల్ టు కాన్స్టెంట్ రాయమంటున్నాడు. ఆ కాన్స్టెంట్ ఏంటి, వై అంటే ఎఫ్ ఆఫ్ వై. ఇప్పుడు దీనికి మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అయితే కానీ ఇది క్యాన్సిల్ అవ్వదు. అగైన్ ఇంటిగ్రేటింగ్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో డో జెడ్ బై డో ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇది క్యాన్సిల్ అయిపోయి స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఓన్లీ డో జెడ్ బై డో వై ఉంటుంది. ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఈ 2 అనేది దీంట్లో 9 టైమ్స్ 9 వై స్క్వేర్ కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ 1/2 పక్కన పెట్టదు. కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ ఆఫ్ 2x మైనస్ వై, విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ కోషెంట్ 2, అది బయలు రావాలి. సో అలాగే ఎఫ్ ఆఫ్ వైకి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ వై. సో ఎఫ్ ఆఫ్ వై అంటే ఇంటిగ్రల్ డిఎక్స్ ఉంటుంది. ఎఫ్ ఆఫ్ వై కాన్స్టెంట్ కదా పక్కన పెట్టింది. ఎఫ్ ఆఫ్ వై అంటే ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్, మళ్ళీ ఒక కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ వైతోనే రాయాలి కాబట్టి జీ ఆఫ్ వై. ఈ టర్మ్ ఒకసారి చెప్తున్నాను చూడండి. రైట్ సైడ్ కూడా ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై డిఎక్స్ అప్లై చేయాలి. ఎఫ్ ఆఫ్ వై అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ వై కాన్స్టెంట్, ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్, మళ్ళీ ఒక కాన్స్టెంట్ యాడ్ చేయాలి కదా, అందుకే జీ ఆఫ్ వై అన్నమాట. ఓకే, విత్ రెస్పెక్ట్ ఎక్స్. ఇక ఓన్లీ నాకు జెడ్ కావాలంటే విత్ రెస్పెక్ట్ టు వైతో ఇంటిగ్రేషన్ చేయాలి ఫైనల్. ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై, ఏది పైన ఉన్న ఈక్వేషన్ కీపింగ్ వై యాజ్ ఎక్స్ యాజ్ ఏ కాన్స్టెంట్, అప్పుడు జెడ్ వస్తుంది. 3x క్యూబ్ కాన్స్టెంట్, ఇంటిగ్రల్ ఆఫ్ వై స్క్వేర్ వై క్యూబ్ బై 3 మైనస్ 1/4 కాన్స్టెంట్, సైన్కి ఇంటిగ్రేషన్ కాసు. ఇక్కడ వై చేస్తున్నాం కాబట్టి వై కోషన్ చూడాలి, అంటే -1 బయలో రావాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాన్స్టెంట్, ఎఫ్ ఆఫ్ వైకి ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ వై డివై, జీ ఆఫ్ వైకి ఇంటిగ్రేషన్ జీ ఆఫ్ వై డివై. కాన్స్టెంట్ రాయాలి కాబట్టి డబ్ల్యూ ఆఫ్ ఎక్స్, అంటే ఎఫ్ అయిపోయింది, జీ అయిపోయింది, డబ్ల్యూ అని ఇంకో ఫంక్షన్ తీసుకున్నాం ఇది. సో ఇక్కడికి జెడ్ అనే వాల్యూలో ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయి మనకి ఎంత మిగిలింది అంటే జెడ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ 1/4 ఇంటూ కాస్ ఈ వాల్యూ ఈక్వల్ టు ఇది, ఈ వాల్యూస్ మిగిలినాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాము అంటే ది రిజల్ట్ మే బి సింప్లిఫైడ్ బై ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ వై డివై ఈక్వల్ టు యూ ఆఫ్ వై అని, ఇంటిగ్రల్ జీ ఆఫ్ వై డివై ఈక్వల్ టు వి ఆఫ్ వై అని తీసుకోవాలి. సో ఇక్కడ యూ ఆఫ్ వై, ఇక్కడ వి ఆఫ్ వై తీసుకుంటే
మిగిలిన ఆన్సర్ ఇది అనమాట. అంటే జెడ్ అనే ఈక్వేషన్ కావాలి మనకి. ఆ జెడ్ అనే ఈక్వేషన్ రావడానికి ఎన్ని డెరివేటివ్లు ఉన్నాయి? 3 డెరివేటివ్స్ ఉన్నాయి. ఎన్ని టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి? ఇలా ఉంది. అంటే 3 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఫస్ట్ టైం ఎక్స్, సెకండ్ టైం ఎక్స్, తర్వాత వై. ఎందుకంటే ఎక్స్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది, 2 టైమ్స్ ఉంది. 3 ఎట్ ఏ టైమ్స్ చేయలేం కాబట్టి 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రాబ్లం చూడండి. Solve dou square z by dou x square plus z equal to 0 given x equal to 0, z equal to e power y dou z by dou x. అంటే వీటిని ఏమంటాం అంటే ఇనీషియల్ వాల్యూ కండిషన్స్ అంటాం. ఇక్కడ క్యాల్కులేట్ చేసే సొల్యూషన్ ఏమంటాం అంటే పర్టికులర్ సొల్యూషన్ అంటాం. ఈ సొల్యూషన్ లో మనకి కాన్స్టెంట్స్ ఏం రాకూడదు, అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఏం రాకూడదు. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ రాకుండా క్యాల్కులేట్ చేయగలగాలి. ఏమంటున్నారు? ఇఫ్ z is a function of x alone, z అనేది x లో తీసుకుంటే ది సొల్యూషన్ వుడ్ హ్యావ్ ది z ఈక్వల్ టు c1 cos x ప్లస్ c2 sin x. ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తే దీన్ని ఎలా రాసుకున్నాం? d స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ z ఈక్వల్ టు 0. యాక్యులర్ ఈక్వేషన్ m స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. m స్క్వేర్ ఈక్వల్ టు -1 అంటే i స్క్వేరు. m ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ i స్క్వేరు. రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే m ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ i. దీని పక్కన ఏమి లేదంటే 1, ఇది 0. ఇది ఎలా ఉందంటే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటా. కాంప్లిమెంటరీ ఫంక్షన్ e పవర్ ఆల్ఫా ఎక్స్ అంటే e పవర్ 0x, c1 కాస్ బీటా ఎక్స్ అంటే c1 కాస్ x ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్ అంటే c2 సైన్ x. ఈ ప్రాసెస్ అంతా చేయగా వచ్చిన ఆన్సర్ అది సింపుల్ గా రాసేసాడు. ఎందుకని ఓన్లీ ఎక్స్ తోనే ఉంది కాబట్టి, వైలో లేదు కాబట్టి. ఓకే, ఎంత వచ్చింది? z ఈక్వల్ టు c1 cos x ప్లస్ c2. ఇగో ఈ c1 ఈ c2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అంతా. సో z వాల్యూ వచ్చేస్తుంది ఈజీగా. డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేయకుండానే మనకి z వాల్యూ అనేది సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు c1 c2 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేయాలి చూడండి. వేర్ c1 and c2 are arbitrary constants but z is a function of x and y. c1 c2 are arbitrary function of y, the independent variable kept constant. Solve the equation z equal to f of y cos x plus phi of y sin y. c1 ఏమో f of y అనుకుందాం, c2 నేమో phi of y అనుకుందాం. దీన్ని విత్ రెస్పెక్ట్ x తో సింప్లిఫై చేద్దాం. విత్ రెస్పెక్ట్ x తో చేస్తే డో z బై డో x అవుతుంది. మైనస్ f of y కాన్స్టెంట్. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? కాస్ x కి డెరివేటివ్ మైనస్ సైన్ x, phi of y కాన్స్టెంట్, సైన్ x డెరివేటివ్ కాస్ x. ఈ ఈక్వేషన్ ఏం చేయమన్నాడు? x ఈక్వల్ 0, z ఈక్వల్ టు e పవర్ y పెట్టమని ఫస్ట్ ఇచ్చాడు. x ఈక్వల్ టు 0, z ఈక్వల్ టు e పవర్ y. సో ఇక్కడ z ఈక్వల్ టు e పవర్ y పెడితే మనకి ఇక్కడ రీప్లేస్ చేసినప్పుడు f ఆఫ్ y ఇంటూ సైన్ x ఈక్వల్ టు ఎంత పెట్టాం? 0. కాస్ 0 అంటే 1. సో 0 ఇంటూ f ఆఫ్ y ఈక్వల్ టు e పవర్ y ఈక్వల్ టు f ఆఫ్ y మిగిలింది. x ఈక్వల్ 0 పెట్టారు అనుకో, x ఈక్వల్ 0 పెడితే డో z బై డో x ఈక్వల్ టు 1. సో ఈ రెండు తీసుకెళ్ళి ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ అయితే 1 ఈక్వల్ టు మైనస్ f ఆఫ్ y ఇంటూ 0 పై ఆఫ్ y ఇంటూ 1. సో దాని నుంచి ఈ వాల్యూ మొత్తం 0 అయిపోయింది కదా, పై ఆఫ్ y ఈక్వల్ టు 1 అయింది. సో పై ఆఫ్ y వాల్యూ వచ్చింది కదా, తీసుకెళ్ళి ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. సాల్వ్ z ఈక్వల్ టు f ఆఫ్ y కాస్ x ప్లస్ పై ఆఫ్ y సైన్, అంటే c1 అలా రాస్తుంది. ఈ f ఆఫ్ y అంటే e పవర్ y, పై ఆఫ్ y అంటే 1. ఇది పర్టికులర్ సొల్యూషన్. అంటే ఇక్కడ రాసిన మనం c1 ఏమో f ఆఫ్ y, c2 ఏమో పై ఆఫ్ y అనుకొని ఆ f ఆఫ్ y, పై ఆఫ్ y వాల్యూ క్యాలిక్యులేట్ చేసి తీసుకొచ్చి సొల్యూషన్ లో రీప్లేస్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ సాల్వ్ డో స్క్వేర్ z బై డో x డో y sin x sin y వేర్ z ఈక్వల్ డో z బై డో y ఈక్వల్ టు 3 మైనస్ 2 sin y అని ఇచ్చాడు. సో అలాగే ఆర్బిటరీ కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఇచ్చాడు. ఇచ్చింది తీసుకోండి. ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి? ఇక్కడ లోపల x ఉంది కాబట్టి x చేయాలి, తర్వాత y అనేది కాన్స్టెంట్ తీసుకుందాం. సో ఇంటిగ్రేషన్ చేస్తే డో స్క్వేర్ z బై డో x లో ఒక డో x క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ డో బై డో y మిగులుతుంది, డో z బై డో y మిగులుతుంది.
ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నారు, సైన్ వై కాన్స్టెంట్, సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్. సో కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కదా, సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్, ఒక కాన్స్టెంట్ ఎఫ్ ఆఫ్ వై రాశారు. దీంట్లో అడే చెప్తున్నాడు ఎక్స్ ఈక్వల్ 0, జెడ్ ఈక్వల్ 0 తీసుకోండి. ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ 0 తీసుకోండి. -2 sin y ఈక్వల్ టు -sin y ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. ఇది ఈక్వేషన్ 2 అనేది. సో ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు -sin y. దాన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో పెట్టుకున్నాం, పక్కన పెట్టండి. డో జెడ్ బై డో వై క్యాలిక్యులేట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు వైతో, -sin y ఇంటూ 1 ప్లస్ కాస్ ఎక్స్. దీన్ని ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడే మనకి ఏం మిగులుతుందంటే జెడ్ మిగులుతుంది. సో విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు 1 ప్లస్ కాస్ ఎక్స్ అనేది కాన్స్టెంట్, సైన్ వైకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ వై, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఒక కాన్స్టెంట్ రాయాలి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు వైతో చేసిన కాన్స్టెంట్ జీ ఆఫ్ ఎక్స్. ఈ మొత్తంలో కూడా y ఈజ్ అన్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 5/2 కాబట్టి ఇక్కడ ఉన్న టర్మ్స్ మొత్తం రీప్లేస్ చేస్తే జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0. సో జెడ్ ఈక్వల్ టు కాస్ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎలాగో 0 అయిపోయింది కాబట్టి ఇదే కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ అన్నమాట. ఇంకా ఉన్నాయి దీంట్లో ప్రాబ్లమ్స్ చాలా. ఈ ప్రాబ్లం చూడండి, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ వై అంటున్నాడు. అంటే ఎన్ని టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి, దీన్ని 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తారు, వై అనేది కాన్స్టెంట్, అంటే ఇది క్యాన్సిల్ అయిపోయి డో జెడ్ బై డో ఎక్స్. ఇక్కడ వై కాన్స్టెంట్ ఎక్స్కి ఎక్స్ స్క్వేర్ బై 2 కాన్స్టెంట్ ఎఫ్ ఆఫ్ వై. ఈసారి మళ్ళీ అగైన్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి, అప్పుడు జెడ్ మిగులుతుంది. వై బై 2 పక్కన పెడితే ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3. ఎఫ్ ఆఫ్ వై కాన్స్టెంట్ ఇక్కడ డిఎక్స్ అంటే ఎక్స్, మళ్ళీ ఒక కాన్స్టెంట్ రాయాలి కాబట్టి పై ఆఫ్ వై రాస్తున్నాం. సో ఇదే మనకి జెడ్ ఎప్పుడైతే వస్తుందో, అంటే ఆ డెరివేటివ్లన్నీ క్యాన్సిల్ అయిపోయి జెడ్ ఎప్పుడైతే వస్తుందో అదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ పర్టికులర్ పీడిఈ. ఓకే, సో ఇలా ఉంటాయి ప్రాబ్లమ్స్, ఇవన్నీ అవే. ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్లో మనం క్యాలిక్యులేట్ చేసే ప్రాబ్లమ్స్ రేపు చెప్పుకుందాం. సబ్సిడరీ ఈక్వేషన్స్ ఉంటాయి. వర్కింగ్ రూల్ చెప్తాను చూడండి ఈరోజు. వర్కింగ్ రూల్ టు సాల్వ్ పీపీ ప్లస్ క్యూక్యూ ఈక్వల్ టు ఆర్. ఈక్వేషన్ కంపల్సరీగా ఇదే ఫార్మేట్ లో ఉంటుంది, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు మొత్తం ఇదే టాపిక్ చెప్తాను. పీపీ ప్లస్ క్యూక్యూ ఈక్వల్ టు ఆర్, ఈ ఫార్మేట్ లో ఉంటుంది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఒక్కోసారి ఇలా క్యాపిటల్ పి అలాగే ఉంచి స్మాల్ పీ ప్లస్ లో డో జెడ్ బై డో ఎక్స్ ఇస్తాడు, అలాగే క్యాపిటల్ క్యూ అలాగే ఉంచేసి స్మాల్ క్యూ ప్లస్ లో డో జెడ్ బై డో వై ఇస్తాడు, ఈక్వల్ టు ఆర్. ఇలా ఇచ్చినా ఓకే. సో ఇక్కడ డో జెడ్ బై డో ఎక్స్ అంటే డో జెడ్ బై డో అంటే జెడ్ ఇస్తాడు కాబట్టి ఆ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, అయితే ఇలా ఇచ్చినప్పుడు ఏం రాయాలంటే ఫస్ట్ ఒక సబ్సిడరీ ఈక్వేషన్ రాయాలి. ఆ సబ్సిడరీ ఈక్వేషన్ ఇది, dx by p equal to dy by q equal to dz by r. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్, dx by p equal to dy by q equal to dz by r. అంటే మన ప్రాబ్లం ఇవ్వగానే అది pp ప్లస్ qq ఈక్వల్ టు ఆర్ ఫార్మాట్ లో ఉందో లేదు చూసుకోవాలి. ఉంది అంటే ఇమీడియట్ గా మనం p వాల్యూ ఎంత, q వాల్యూ ఎంత, r వాల్యూ ఎంత. p is a multiple of small p or dou z by dou x, q is a multiple of small q or dou z by dou y. Complete right side value is r అన్నమాట. Then we have to write the subsidiary equation. Subsidiary equation formula dx by capital P equal to dy by capital Q equal to dz by capital R. P, Q, R values సాల్వ్ చేస్తారు కదా. సాల్వ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కేస్ 1 ఈ రెండు తీసుకోండి, సాల్వ్ చేస్తే ఒక సొల్యూషన్ వస్తుంది. కేస్ 2 అయితే ఈ రెండింటిని కానీ లేదా 1, 3 కానీ తీసుకొని సాల్వ్ చేయండి. డిఫరెంట్ గా 1, 2 చేస్తారు కేస్ 1, అయితే 1, 3 కానీ 2, 3 కానీ సాల్వ్ చేయండి. ఇది మొత్తం సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ ని ఫస్ట్ దాన్ని యూ అనుకోండి, సెకండ్ దాన్ని వి అనుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ ని యూ, సెకండ్ ఈక్వేషన్ వి. వచ్చిన ఆన్సర్ కి మనకి జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ యూ కామా వి ఈక్వల్ టు 0 అలా రాసుకోండి, లేదా యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వి అని కూడా రాయొచ్చు. ఇది చాలా రేర్ కేసులో వాడతాం ఇలాగా. ఓన్లీ ఎఫ్ ఆఫ్ యూ కామా వి ఈక్వల్ టు 0 ఫార్మాట్ ప్రాసెస్ మాత్రమే ఫాలో అవ్వండి. ఓకే, ఒకసారి ఇలా ఉంచుతాను, ప్రాసెస్ చూసుకోండి, నోట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇవి వస్తే కానీ మీకు ప్రాబ్లమ్స్ అనేవి రావు. దీని మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదో చిన్న టాపిక్ లాగా ఒకటారు కాదు, చాలా ఉన్నాయి.
ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి బాగా యూజ్ అవుతుంది ఈ మెథడ్. సో ఈ మెథడ్ పేరంటే ఈక్వేషన్ అనేది పీపీ ప్లస్ క్యూక్యూ ఈక్వల్ టు ఆర్ ఫార్మేట్ లో ఉన్నప్పుడు మాత్రం ఈ మెథడ్ యూజ్ చేయాలి. ప్రాబ్లమ్స్ రేపు క్లాస్లో చేద్దాము. డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఏంటంటే మీకు మామూలుగా డెరివేటివ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఏ ఇండిపెండెంట్ వేరియబుల్ వాడతామో అది కాకుండా రిమైనింగ్ కాన్స్టెంట్ కింద ట్రీట్ చేసుకోవాలి. క్యూబ్ ఇచ్చాడనుకో 3 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేసుకోవాలన్నమాట అలాగా. ఓకే, మీకు ఇప్పుడు వరకు చెప్పిన టాపిక్ లో బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్ఏ క్వశ్చన్ కి ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేవి, ఎందుకంటే దీంట్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకవేళ ఇస్తే ఎలిమినేటింగ్ ఆర్బిట్రరీ 2 ఫంక్షన్స్ కానీ ఎఫ్ ఆఫ్ యూ కమా వి ఈక్వల్ 0 అంటే ఈ రోజు క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. నిన్న క్లాస్ కంటే కూడా ఈ రోజు స్టార్టింగ్ చెప్పిన 4 ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ 4 ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. రేపు చెప్పే క్లాస్ నుంచి ఇక మీకు ఎస్ఏ క్వశ్చన్స్ టచ్ అవుతూ ఉంటాయి, ఈజీగానే ఉంటాయి ప్రాబ్లమ్స్. మీరు 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. కంపేరింగ్ ది గివెన్ ఈక్వేషన్ ఇంటూ ది జనరల్ ఫార్మ్ ఈజ్ పీపీ ప్లస్ క్యూక్యూ ఈక్వల్ టు ఆర్. స్మాల్ పి అంటే డో జెడ్ బై డో ఎక్స్, స్మాల్ క్యూ అంటే డో జెడ్ బై డో వై. స్మాల్ పి యొక్క కోఎఫిషియంట్ క్యాపిటల్ పి అవుతుంది, స్మాల్ క్యూ యొక్క కోఎఫిషియంట్ క్యాపిటల్ క్యూ అవుతుంది. రైట్ సైడ్ మొత్తం ఆర్ అవుతుంది అన్నమాట. పీక్యూఆర్లు ఎప్పుడైతే కంపేర్ చేశారో మీరు రాయాల్సిన సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ డిఎక్స్ బై క్యాపిటల్ పి ఈక్వల్ టు డివై బై క్యాపిటల్ క్యూ ఈక్వల్ టు డిజెడ్ బై ఆర్. ఫైండ్ ది ఇండిపెండెంట్ సొల్యూషన్. ఫస్ట్ సాల్వ్ చేస్తే అంటే కేస్ 1 సాల్వ్ చేసిందని యూ అనుకోండి, కేస్ 2 సాల్వ్ చేసిందని వి అనుకున్నారు అనుకో, మీరు ఇక్కడ సొల్యూషన్ 2 టైప్స్ రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ యూ కమా వి ఈక్వల్ 0, లేదా యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వి, లేదా వి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ యూ, ఇలా రాయాలి. నేను ఎప్పుడు ఇదే ప్రిపేర్ చేస్తాను, ఇవన్నీ రాయను, ఓన్లీ ఫస్ట్ తోటే రాస్తాను. ఎఫ్ ఆఫ్ యూ కమా వి ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ ఉంచాను, కొంచెం చదువుకోండి వర్కింగ్ రూల్. మనం సమ్ చూడంగానే సమ్ ఈ ఫార్మేట్ లో కనిపించేది మీకు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే చాలా మెథడ్స్ ఉన్నాయి. 1 or 2 తీసుకొని సెలెక్ట్ చేసేది ఒకటి, 2, 3 తీసుకొని అన్ని ఇప్పుడు పాసిబుల్ అవ్వవు. అప్పుడు ఏం చేయాలంటే మల్టిప్లైర్స్ తీసుకోవాలి. డిఎక్స్ ప్లస్ డివై చేయొచ్చు, డిఎక్స్ మైనస్ డివై చేయొచ్చు, డిఎక్స్ ప్లస్ డిజెడ్ చేయొచ్చు. చాలా మెథడ్స్ ఉన్నాయి దీంట్లో. ఇది కొంచెం టైం పట్టిద్ది అవ్వడానికి, వీటిలోంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. రేపు ఇది అడుగుతాను, అందుకే నోట్ చేసుకోండి 3 స్టెప్స్. నోట్ చేసుకుంటున్నారా? నోట్ చేసుకోండి.